जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की రేవల్లి మండల్ సిర్కపల్లి గ్రామం వనపర్తి డిస్టిక్ ఈ డిస్టిక్లో మన సిర్కపల్లిలో మొదటిసారిగా మన వినాయకుల మంటపం టెంట్తో కుట్టింది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలు ఇక్కడ పెట్టిన వినాయకుని కాడికి వచ్చిన పెద్ద మనుషులు అందరు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఈ టెంట్ గురించి అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాము. ఒకసారి మీరు వీళ్ళతో మాట్లాడు. ఒక టెంట్ మనం వినాయకుని మంటపం వేయాలంటే మినిమం మనకు 3 రోజులు టైం పడుతుంది. 10 మంది 15 మంది నుంచి స్టార్ట్ చేస్తే మినిమం కష్టపడి కట్టెలు తడకలు తాళ్ళు అంటూ మొత్తం చాలా వరకు ఇబ్బంది పడవలసి వస్తున్నది. ఇప్పుడు ఇటువంటివి ఏవి లేకుండా టెంట్ వేస్తున్నాం కదా, దీని నుంచి అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. ఈ టెంట్ వల్ల టైం కూడా సేవ్ అవుతుంది, పిల్లలకు రిస్క్ లేకుండా ఈజీగా ఉంటుంది. ఈ టెంట్ వల్ల వర్షాన్ని కానీ ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపల డెకరేషన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా మంచి ఉంది. పిల్లలు కూడా అంత ఊరోళ్ళు కూడా అంత సంతోషంగా ఉన్నారు. ఓకే అనే ఇప్పుడు ఈ టెంట్కు మీరు బాగా దగ్గరుండి అక్కడికి వచ్చి చూసి మరి దీన్ని ఓకే సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీని నుంచి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు టెంట్ వేసిన కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి, దాని నుంచి మీ అభిప్రాయం? అలా చాలా బాగుంది. కాకపోతే సైడ్కి ఒక కిటికీల లాగా చేసి జిబ్బ టైప్, వర్షానికి జిబ్బ టైప్ లాగా ఏర్పాటు చేసి గాలి రానికి అంత అనుకూలంగా లేదు కదా, ఉమ్మరిస్తుంది. ఇటు సైడ్ అటు సైడ్ ఒక జిబ్బ టైప్ లాగా చేసేసి వర్షం వచ్చినప్పుడు ఆఫ్ చేయాలి, వర్షం లేనప్పుడు ఆన్ చేసి కిందికంటే గాలి వెళ్తురు వచ్చేటట్టు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఓకే, మీ అభిప్రాయాన్ని కూడా మేము తీసుకొని మీరు చెప్పినట్టు కూడా మేము చేస్తాం. అంటే ఏ విధంగా ఉండాలి దీని మీద చర్చ చేసుకొని చేస్తున్నాము. అమ్మ, ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు, చూస్తున్నారు, ఇక్కడ ఈ టెంట్ ఉన్నందువలన మీకేమనిపిస్తుంది? ఎట్లా ఉంది? 3 years కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. రెండోది, మనం కట్టెలు కిటికీలు అనేకుండా ఇబ్బంది లేకుండా ఎటువంటి మనసులకు రిస్క్ లేకుండా లేకుండా చాలా సంతోషంగా మంచిగా చేసుకున్నాం. లేకుండా తొందరగా చేసిండ్రు, ఒక్క రోజుల్లో అయిపోగొట్టిండ్రు. ఇది ఒక్క రోజులనే అంటే మేము ఇప్పుడు ఇక్కడ ప్రతిసారి మనం చేస్తున్న దాన్ని బట్టి 1 2 3 4 10 మంది అనే చాలా మంది చాలా తోల చూస్తున్నాం. వినాయకుల మంటపాలు మన దేశంలో మన ఇండియా లెవెల్లో మొత్తంలో కలిస్తే చాలా వరకు కట్టెలతో తడకలతో లేదా రేకులతో చెట్లతో మాత్రమే నిర్మించుకుంటున్నారు. కానీ టెంట్తో నిర్మించడం ఇదే మొదటిసారి. చిరుకపల్లి గ్రామంలో వేసినందుకు మీ సంతోషం సార్? ఇది టెంట్ వేయడం వల్ల మంచి పని అవుతుంది. ఎందుకంటే దీన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళకు 2-3 రోజుల నుంచి రిస్క్ తగ్గింది. ఒకరు పిలిస్తే ఒకరు రారు. నేను వస్తున్న పాట అని ఎవరంటే సెంటరింగ్ దొరకదు, కట్టెలు దొరకవు, టయానికి యాయి దొరకవు. కానీ ఈ ఎల్ల రిస్క్ తగ్గించి సరే అమౌంట్ ఎంత అవుతుందో ఏమో కానీ ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళకైతే మంచి మేలు చేసిన వాళ్ళు అయ్యాను. సంతోషం. హాయ్ అండి అండ్ అందరికీ. గతంలో మనం ఒక వీడియో అయితే తీసాం అనమాట ఈ టెంట్ల గురించి. అది ప్రమోట్ వీడియో అయితే కాదు, కామన్గా మనం ఒక వీడియో అయితే తీసాము. సో 15 రోజుల్లోనే మనకు 20 టెంట్ల నుంచి 15 టెంట్ల వరకు అయితే అమ్మడం జరిగిందనమాట. సో ఇప్పుడు లైవ్గా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను నేను. ఎవరెవరైతే కొనుక్కున్నారో వనపర్తి నుంచి సరౌండర్లో చాలామంది అయితే కొనుక్కున్నారు. గోవర్ధనగిరిలో అయితే ఉన్నాం అనమాట. మనం మండలం వచ్చేసి వీపనగట్ల. సో ఇక్కడైతే ఉన్నాం అనమాట. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు. సో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. టెంటు మదర్ తెరీసా యూత్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ వీళ్ళు టెంటు వినాయక మంటపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్న, ఇక్కడ ఈ టెంట్ తీసుకున్నారు కదా, ఈ టెంట్ నుంచి కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేదు, గతంలో మేము టెంట్ వేయాలంటే కనీసం 3-4 days ముందు నుంచే కష్టపడాల్సి వచ్చేది. కట్టెలు అన్నీ సమకూర్చుకోవాలి, కవర్లు ప్రతి సంవత్సరం కొనే పరిస్థితి ఉంటుండే. దాదాపు 5-6 వేలు ఖర్చు అవుతుండే. ఈ సంవత్సరం ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టి సింపుల్గా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ టెంట్ తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడున్న ఈ దీంట్లో ప్రతి ఒక్కరు ఒక టెంట్ వేయాలంటే మినిమం 4 రోజుల నుంచి 5 రోజులు అందరూ యూత్ మొత్తం కష్టపడి చేస్తే కానీ ఒక వినాయకుల మంటపాన్ని తయారు చేయడానికి వీలు కాదు. అటువంటి దాంట్లో ఇప్పుడు మనకు ఒక 20 నిమిషాల్లో ఈ టెంట్ వేయడం జరిగిందంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంతవరకు చేయాలంటే 2 రోజులు పట్టేది, 30 నిమిషాలు అయిపోతుంది. 30 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఈ 30 నిమిషాలు అయిపోతుంది అనే సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ గ్రామ ప్రజల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏమైంది అంటే ఒక టెంట్ వేయడానికి వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా అనే ఉద్దేశాలతో చాలా మంది ఇబ్బందులు పడతారు. ఇబ్బందుల నుంచి వాడు రాకపోయినా కొంతమంది నర్వస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి ఎవరైనా రావాల్సిన అవసరం లేదు. ఒక 2-3 ఉంటే మాత్రం ఇప్పుడు మేము చేసినాం కాబట్టి మా సర్కిల్లో మేము చేస్తే మాత్రం 2 నుంచే తయారవుతుంది. వీళ్ళకి తెలియదు కాబట్టి ఒక మనిషి ఎక్కువ ఉండొచ్చు. దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి? ఈ టెంట్ వేయాలంటే ఒక 10 members గుడిసెలు వాడటం, తడకలేయడం, నైట్ అల్లా కష్టపడడం చాలా ఇబ్బందిగా ఉంటున్నాం 3-4 రోజుల నుంచి. ఇది పెట్టడం వల్ల చాలా సేఫ్గా ఉంది. అమ్మా, ఇప్పుడు
మీరు టెంట్ వేస్తున్న కాడ నుంచి మీరు చూస్తుంటారు బాగా యూత్ పిల్లలు కష్టపడేది ఏ విధంగా కష్టపడి చేస్తారు, ఏ విధంగా అయితే పని అయిపోతుంది, ఇట్లా డబ్బున కావాలి అనడానికి కొన్ని ఉంటాయి కదా, మీరు చూస్తుంటారు. ఎందుకంటే యూత్ మొత్తం చేస్తుంటే పెద్ద మనుషులు చేస్తున్నా, పిల్లలు చేస్తున్నా, ఆరేమై పిల్లలు ఇబ్బంది పడుతుండ్రు, వీళ్ళు ఏం చేయాలి, గడ్డపారలు కావాలి, కట్టెలు తడకలు కవరు కావాలని చాలామంది చూస్తుంటాం. అటువంటిది మీకు నిన్నటి వరకు వినాయకుని పెట్టే ఒక రోజు ముందు వరకు కూడా ఇక్కడ ఏం లేదు, వినాయకుని తీసుకొచ్చి ముందర పెట్టిండ్రు. పెట్టాక తర్వాత వీళ్ళు ఎట్లా వేస్తారు అని ఈ పిల్లలు ఎప్పుడు వేస్తారు, ఇంత పొద్ద ఇంత కథ ఎప్పుడు వేస్తారు మేము దాంట్లో ఆడుతున్నాం. అది ఇక్కడ ఉంటే అక్కడ గుడిసెలు తెచ్చిరి, ఈ గుడిసెను తెస్తే అలా దాన్ని ఏ ఎన్నికలు కొద్దిగా తిప్పల పడిది, కొంచెం ఒక గంట 10 నిమిషాలు తిప్పల పడిది. ఇక్కడ అక్కడ చూసిరి ఇట్లా పిడిచేయాలి అని చేసిరి, చేసి స్పాట్లో ఇంకా వేసిరు గుడి చేస్తాలకు మన్నెలారు ఇంత మంచిగా వేసిండ్రు కదా, ఇంత మంచిగా వేసిండ్రు. ఇంకా పోయినా సరే దుడ్డు పోయినా సరే కదా మంచిగా అని అనుకున్నారు. ఇప్పుడు మీకు ఎటువంటి మీకు ఇప్పుడు చేస్తున్న దాన్ని బట్టి చూస్తున్న దాన్ని బట్టి చూస్తే కూడా మీకు కూడా ఆనందం అనిపించింది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలకు కూడా మంచి సేఫ్టీ అనిపించింది. మేము తిట్టినాము మరి అన్ని పైసలు ఇస్తాం కదా, ఇట్లా చేస్తున్నారా అని. మళ్ళీ ఆ పిల్లలు మంచిగా అయినాక ఇంకా మేమే ఇంకా సంతోషపడుతుంది. మీరే అమ్మ ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, ఇక అక్క చెప్తుంది. ఇప్పుడు మీరు ఇంటి పక్కల ఇల్లు కాబట్టి, మీరు మీ ఇంటి ముందరనే ఈ వినాయకుని మంటపం ఉంది కాబట్టి మీరు ఏమనుకుంటారు దీని గురించి? ఏమనుకోం సార్, మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? మంచిగా ఉంది. దీని నుంచి వానలు నిన్న మన వానలు పడ్డాయి కదా, వాన పడే పడలే, మంచి సేఫ్టీ ఉంది. ఎవరికొకరు అనుకోకుండా మంచిగా ఉంది. కోతుల బాధ లేదు, కుక్కల బాధ లేదు, లడ్డు పెట్టినా తెగపోవడం. ఎవరు కావాలి ఉంటారు సార్, పొద్దున్నేసి చేను పనికి పోతారు. ఇది ఇంకా చూసినా సేపు చూస్తారు, మైక్ పెట్టినా సేపు మైక్ పెడతారు, ఇంకా జిప్పు గుంజిపోతారు. ఇంకా మంచిగా సేఫ్గా ఉంది. పైసలు పోయినా సరే సార్ మంచిగా ఉంది. ఇక రేపటి వరకు గణేష్ పెడతావా లేదా అనేది డౌట్. అందరు పెడతారా లేదా మీరు అని అడుగుతుంది కదా, మేము ఒక 1 అవర్లో వేసేసింది. సంతోషం. జై బోలో గణేష్ మహారాజ్ కి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బత్తుల గల్లీ డాన్స్ కల్వరాల. ఇక్కడ మన వినాయకుల మంటపం, ఈ వినాయకుల మంటపాన్ని కొనుక్కొచ్చిండ్రు. దీనికి వీళ్ళకి దగ్గ సమస్యలు ఏమున్నాయి, దీని నుంచి లాభాలు ఏమున్నాయి దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనము దగ్గర ఒక వినాయకుల మంటపం వేయాలంటే మనకు ఇటువంటి యూత్ మొత్తం 10 మంది కలిసి కట్టెలు పాతడము. ఇప్పుడు ఎందుకు ఏంటంటే సీసీ రోడ్లు అయినాయి, ఏడా ఒక్కతోనే మనం బొర పెట్టిస్తలేరు. అటువంటి దాంట్లో పబ్లిక్ ఇప్పుడు యూత్ ఏమవుతుందంటే కట్టెలు పెట్టి అవి వేస్తే కూడా ఇటువంటి గ్యారెంటీ ఉందో లేదో కూడా భయంతోనే పడుతుండ్రు. అసలు ఏమి లేకుండా మంచిగా ఇప్పుడు సీసీ రోడ్ మీద వేసుకోనికి మీకు ఉంది కాబట్టి, కంఫర్ట్గా ఉంది కాబట్టి, మీ దీని అభిప్రాయం మీది ఏంది? బాగుంది, కంఫర్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కట్టెలు పాతడం దాని నుంచి అది సులువా లేకపోతే ఇది వేయడమే మీకు బాగుందా? అదేమో ఒక 10 మంది ఉన్నా సరే 2-3 గంటలు అవుతుండే, ఇది ఇద్దరితోనే అయిపోతుంది, ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 20 మినిట్స్ అవుతుంది. రాగా నెక్స్ట్ టైం తక్కువ టైం అయితే తీసుకుంటుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు మీరు ఒక 20 మంది వేసుకొని తడకలు కట్టెలతోనే ఎంత సింపుల్ వేసుకున్నా కూడా మనకు 10,000 వస్తుంది ఖర్చు. ఒక సంవత్సరం 10,000 వస్తుంది. ఇది ఒకసారి మనం కొన్నాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు పెట్టేది ఉంటుంది, దగ్గర 50-60 వరకు వస్తుంది. అంటే మనం ఇప్పి పెట్టుకోవడం ద్వారా మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేస్తుండ్రు ఇంతమంది యూత్ పరంగా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా వచ్చిన 20 నిమిషాల్లో పని అయిపోతుంది కాబట్టి దీని ఫీలింగ్ ఏంది, మీకు ఏమనిపిస్తుంది? చాలా సులువుగా ఉంది. దీని డెకరేషన్ కూడా చాలా మంచిగా ఉంది. లోపలికి వాటర్ రాకుండా దీన్ని కనిపెట్టిన వాళ్ళకు చాలా థ్యాంక్స్. మనం ఈ ఊళ్ళో దీన్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బట్టి మీరు తెచ్చిండ్రు ఫస్ట్ సారి, ఈ తెచ్చిన దాన్ని బట్టి ఇలా వచ్చే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? బాగుందని చెప్పేస్తారు. ఏడా ఇచ్చారు అంటే వనపర్తిలో తెచ్చినామని చెప్పినాం. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ పడుకోవడం కానీ కంఫర్ట్గా కొన్ని తోల ఉంటుంది, కొన్ని తోల లేదు. అయితే ఇది ఏమైంది అంటే మన ప్లేస్ బట్టి ఉంటుంది అది కంఫర్ట్. ఇప్పుడు దీని నుంచి మనకు కోతులు రావడం కానీ వగేరా ఇట అలాంటి దాని చాయిసెస్ తక్కువ ఉన్నాయి దీనివల్ల. ఇప్పుడు కోతుల ద్వారా కోతుల బెడదలు కానీ, లడ్డుకు దొంగల బెడదలు కానీ, కుక్కల బెడదలు కానీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏమైనా పనికోవాలన్నా సరే క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు, సేఫ్టీగా బాగుంటుంది, సెక్యూరిటీగా. ఇప్పుడు ఈ మీరు టెంట్ తీసుకొచ్చినాక వినాయకుని పెట్టినాక చాలా వరకు అయితే వర్షాలు పడుతున్నాయి, గాలు కూడా వస్తున్నాయి. ఈ గాలుల నుంచి కానీ ఈ వర్షాల నుంచి కానీ ఈ టెంట్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగినాయా? అస్సలు జరగలేదు. ఇంత వాటర్ గిట్ట లోపలికి రానికి అవకాశం లేదు టెంట్ వల్ల. ఏమైనా మీద నుంచి కురడం గిట్ట ఏమైనా ఉందా? లేదు, మనం పక్కన సైడ్ ఎల్లింగ్ కొట్టినట్టు ఫిట్ చేసుకుంటాం కాబట్టి ఫిట్గా ఉంటుంది. బత్తుల గల్లీ డాన్స్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో ఇలాంటి మండపాల వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చే వినాయక చవితికి గిట ఇలాంటి మండపాలు తీసుకుంటే బాగుంటాయి. ఇంకోటి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి అన్న వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి.
బుక్ చేసుకొని ఇచ్చేసేసాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. మన వనపర్తిలో మాలాంటి టెంట్స్ తీసుకొని మన వనపర్తిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ టెంట్ కొని వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సార్ వాళ్ళ టీం లక్ష్మీనరసింహ కాలనీ గణేష్ ఉత్సవాల గురించి ఒకసారి సార్ మీరు ఇక్కడ ఈ టెంట్ తీసుకున్నారు కదా? అవునండి. ఈ టెంట్ తీసుకున్న కాడ నుంచి ఏ విధంగా పనిచేస్తుంది? జై గణేష, లక్ష్మీనరసింహ కాలనీ వనపర్తి. మీరు వీళ్ళు వేసినటువంటి టెంట్ చాలా బాగుంది. పెద్ద వర్షము కూడా అంటే 3 రోజులు వర్షం వచ్చినా కూడా ప్రశాంతంగా ఒక్క చిన్న కూడా కురసలేదు. ప్రశాంతంగా మంచిగానే ఉన్నాయి. వీళ్ళ యొక్క మెటీరియల్ కూడా బాగానే ఉంది. వర్షానికి కూడా ఒక చుక్క నీళ్ళు గారలేదు, బాగుంది. సార్ మీరు ఇప్పుడు మనము టెంట్ వేయాలంటే మినిమం 5-6 రోజుల నుంచి బాగా 10-20 మందిని కష్టపడి వేయాలి. ఇది మీకు ఎంత సులువుగా ఉంది? ఏ విధంగా మీకు? ఎంత అర్ధగంటలో వేయచ్చు. అర్ధగంట లోపల 2 మనుషులు, 2 లేదా 3 వేయచ్చు. మంచిగా ఈజీగా ఉంటుంది వేయడానికి కూడా. ఎక్కువ మందితో అవసరం లేదు, ఇబ్బంది లేకుండా మంచిగా సులభంగా ఉంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో ఒక టెంట్ వేయాలంటే మినిమం తడకలు, తాళ్ళు, కట్టెలు ఇవన్నీ ప్రతి దానికి చాలా ఇబ్బందులుగా పబ్లిక్ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి దానికి కట్టెలు లేకుండా ఏం లేకుండా ఓన్లీ పైపుల ఫిట్టింగ్తో సహా ఉంది. అటువంటి దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతుందో? ఉంది, చాలా బాగుంది. చాలా ఇబ్బంది ఏమి ఉండదు, చాలా కష్టం ఉండదు, తొందరగా అవుతుంది. సెట్టింగ్ అంతా గంట లోపలనే అయిపోతుంది. చాలా మంచి చీప్గా చేసుకోవచ్చు. 10 మంది అవసరం ఏం లేదు. ఒక 4 ఉన్నా మంచిగా పైపులు, కట్టెలు, తాళ్ళు ఏం అవసరం ఉండదు. అక్కడ చూసి చెప్పండి. ఏం అవసరం ఉండదు, ఏం ఇబ్బంది లేదు. చాలా చీప్గా అయ్యింది పని, తొందరగా అయ్యింది, తొందరగా సెట్ అయింది. ఓకే సార్, ఇప్పుడు ఈ విధంగా మీరు మనం టెంట్ మనకు ఇటువంటి టెంట్లు ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. ఆయన ఇప్పుడు చూస్తున్నాం. దీని గురించి ఇప్పుడు వేస్తున్న దాన్ని బట్టి మనం దీని మీద ఈ స్టేజ్ మీద వేసాడు కాబట్టి ఇంతకుముందుకు కట్టెలు, తాళ్ళు దాంట్లో మీద ప్రతి దాంట్లో ఉంది. అట్లా కాకుండా ఓన్లీ పైపులు అండ్ బట్టతో సహా వచ్చింది కాబట్టి దీని మీద మీకు కామెంట్. ఇప్పుడు ఇంతకుముందు కట్టెలతో వేయాలంటే 3 రోజుల ప్రాసెస్ ఉంటుండే. కట్టెలు వేయాలి, తడకలు తీసుకురావాలి, కట్టాలి, మళ్ళీ దాని గుంతలు తొగాలి, దానికి మళ్ళీ గట్టిగా వేసుకోవాలి, కవర్లు, మళ్ళీ దాని మీద ఆ కట్టెలు వేసిన దానికి మళ్ళీ ఏమంటారు ఎదురు బద్దలు వేయాలి. ఆ ఎదురు బద్ద వేసి దాని పైన మళ్ళీ కవర్లు వేయాలి. ఇవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ కవర్లతో చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఫైనల్గా దీన్ని తీసుకున్న దానికా నుంచి మన గల్లీలో కానీ మన కాలనీలో కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉంది? అందరూ చాలా మంచి ఉంది. ఇంతకుముందు కన్నా ఇది బెటర్, చాలా ఈజీ వర్క్ అని అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.